నమస్కారం. మరి రేపు ఈ కరేడు గ్రామానికి సంబంధించి గ్రామస్తుల్ని కలవడానికి ఈయన బీసీవై పార్టీకి సంబంధించి బోడి రామచంద్ర యాదవ్ గారు హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నారు. ఉత్తర్వుల ప్రకారం ఆయన ఈ గ్రామస్తుల్ని కలవడానికి హైకోర్టులో రిట్ పిటిషన్ వేయటం జరిగింది. ఆ రిట్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు క్లియర్గా ఉత్తర్వులు అనేది ఇవ్వటం జరిగింది. దాంట్లో ఈ హైకోర్టు వారి యొక్క ఆనరబుల్ హైకోర్టు వారి యొక్క ఉత్తర్వుల ప్రకారం దాంట్లో రేపు అంటే 14వ తారీఖు 14/9/25వ తారీఖు 11:30 నుంచి 1:30 వరకు 1:30 ఈ 2 గంటల సమయంలోనే కరేడు గ్రామాన్ని విజిట్ చేయాలి. అలాగే అక్కడ గ్రామస్తులు 100 మెంబర్స్ 100 కంటే ఎక్కువ మంది కాకుండా 100కు లోపు ఉన్నటువంటి గ్రామస్తులతో సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అలాగే దాంట్లో ఈ సమావేశంలో ఓన్లీ కరేడుకు సంబంధించినటువంటి ప్రజలతో మాత్రమే సమావేశం నిర్వహించుకోవచ్చు అని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ సమావేశం సందర్భంగా ఎలాంటి ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ అంటే జనాలను రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కానీ, అలాగే జనాలు రెచ్చగొట్టడం కానీ, వాళ్ళని వేరే విధంగా చేయటం కానీ, వాళ్ళని రెచ్చగొట్టడం కానీ చేయకుండా వాళ్ళ యొక్క వారితో సమావేశం నిర్వహించుకోవాలని, అలాగే ఆ సమావేశాన్ని కరేడు సెంటర్లో నిర్వహించాలని చెప్పేసి ఉత్తర్వులు వేయటం జరిగింది. కాబట్టి దీని సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే రేపు దీని సమావేశానికి రామచంద్ర యాదవ్ గారు, అలాగే కరేడు గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు 100 మంది మాత్రమే మనం అలౌ చేయడం జరిగింది. అలా కాకుండా బయట నుంచి, అలాగే ఆ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి ఈ గ్రామస్తులు కానీ, అలాగే బయట నుంచి గ్రామస్తులు కానీ ఎవరికి కూడా అనుమతి లేదు. ఇది హైకోర్టు పరంగా ఇచ్చిన ఆనరబుల్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కాబట్టి దాన్ని అందరూ కూడా పాటించాలి. అట్లా కాకుండా 100 మంది కంటే ఎక్కువ మంది బయట నుంచి ఎక్కువ మంది కనుక వస్తే వారి మీద ఈ గౌరవ హైకోర్టు వారికి తెలియజేయడం జరిగింది. అలాగే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కరేడు, అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా, అలాగే ఈ ఆనరబుల్ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని అందరూ పాటించవలసిందిగా, అలాగే 11:30 నుంచి 1:30 వరకు కూడా గ్రామస్తులతో సమావేశాన్ని ప్రశాంతంగా నిర్వహించి గ్రామస్తులని రెచ్చగొట్టకుండా గ్రామస్తులతో మాట్లాడుకొని సమావేశాన్ని నిర్వహించుకొని వెళ్ళాలని చెప్పేసి ప్రజలందరికీ మరియు ఈ బోడి రామచంద్ర యాదవ్ గారికి తెలియజేయడం జరిగింది. ఒక 6 రావచ్చు. వీళ్ళు ఈ along with petitioner and to see that there shall not be gathering of more than 100 villages. వీళ్ళు ఆ 100 మెంబర్స్ మాత్రమే చేయటం, వాళ్ళు మాత్రమే అలౌ చేస్తారని, అది ప్రతిదీ కూడా వీడియోగ్రాఫ్ కూడా తీయమని చెప్పేసి, అక్కడ ఎలాంటి అంటోవర్డ్ ఇన్సిడెంట్స్ జరిగితే పోలీసు వారు యాక్షన్ తీసుకోమని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అట్లా క్లారిటీగా ఇచ్చారు. మొత్తం జడ్జిమెంట్ కూడా క్లారిటీగా ఇవ్వడం జరిగింది.